ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డిసెంబర్ నెల 29వ తేదీ నుండి జనవరి నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాశిలో సూర్యగ్రహం, అలాగే 3వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 4వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే 10వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉండడం, వక్రించి ఉండడం, అలాగే అష్టమాధిపతి వ్యయంలో ఉండడం, సప్తమ దశమాధిపతి కూడా వ్యయంలో ఉండడం, ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించినట్లయితే ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాల కిందనే కనబడుతుంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కొన్ని మాత్రమే పూర్తవుతుంటాయి. అనుకున్నవన్నీ కూడా జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఆలోచన సరళి అంతా కూడా భిన్నమైన విధానంలో ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనం చేసింది కరెక్ట్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో అది కాదు అనిపిస్తుంటుంది. ఇలా కొంత ధైర్యంగా ముందడుగు వేసే పరిస్థితి కొంత తగ్గుతుంటుంది. అలాగే ఆలోచన తీరు కూడా సందిగ్ధంగా ఉండి ఉంటుంది. అంటే ఈ వారంలో గ్రహస్థితిని అనుసరించి కొంత మధ్యస్థమైన విధానాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అంతేగా కొన్ని విధానాలు చూసినట్లయితే అష్టమంలో కుజగ్రహం కూడా అంత అనుకూల స్థితి కాదు. అలాగే రాశ్యాధిపతి గురువు, ఇలా కొన్ని గ్రహాల స్థితి అంత అనుకూలంగా లేకపోవడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ వారం కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉంటే సరిపోతుంది. పాత విధానాలు, పాత వ్యవహారాలన్నీ కూడా యథావిధిగా నడిపించుకోవచ్చు. కానీ కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేయడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయాలని చూడడం, ఇలాంటి పరిస్థితులు మాత్రం కొంత అనుకూలత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ధనయోగాదులు, ధనస్థానానికి గురు దృష్టి ఉంటుంది. ధనయోగాదులు, పాత విధానాలన్నీ కూడా ధనయోగాదులకి ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది. అనుకూలత కూడా కొంతవరకు ఉన్నట్లే. అలాగే గృహ వాహన యోగాదులు, అది కూడా చతుర్థ రాహు వలన కొంత అనుకూలత ఉండి కొంత సౌఖ్యం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాల్లో కొంత వెనుకబాటు కనపడుతోంది. విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కొంచెం చాలా కష్టపడవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అంత
శ్రద్ధ ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలు సాధారణంగా బాగానే ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో రుణ సంబంధించిన ఒత్తిడి కొంత తగ్గుతుంది. అలాగే బంధుమిత్రులందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుందని తెలుస్తోంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయం కాకపోయినా సాధారణమైన విషయాల్లోనే ఉంటుందని అర్థం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మరి పబ్లిక్ రిలేషన్స్ అందరితో సఖ్యతగా ఉండడం అవన్నీ కూడా బాగానే ఉంటాయి. భాగ్యస్థితి కొంతవరకు వృద్ధి అవుతుంది. ఆలోచనలు కొంత మార్పు చెందుతూ ఉంటాయి. ఇప్పుడు గతంలో కంటే కొత్తగా భిన్నంగా ఆలోచన చేసే విధానం కొత్తగా మొదలై ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు గతంలో కంటే కొద్దిగా భిన్నమైనటువంటి విధానంలో ఆలోచించటం, ప్రవర్తించటం, ప్రయత్నించటం జరుగుతుందని తెలుస్తుంది. ఇది అనుకూలమైన స్థితి కిందనే చెప్పుకోవచ్చు. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు ఇవన్నీ కూడా ప్రస్తుత బుధుడు వ్యయంలో ఉన్నందువలన అది కూడా కుజక్షేత్రంలో ఉండడం వలన కొంచెం భయం భక్తులతోటి జరుగుతూ ఉంటాయని అర్థమవుతుంది. ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించేసి ఉండవలసిన పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఆలోచనలో ఉండే లక్షణాలు అయితే మారవు, కానీ సమయం సందర్భాన్ని బట్టి అనుకూలత ప్రతికూలతల్ని గమనించుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉన్నదని తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఇబ్బంది అయితే విషయం అయితే ఉండదు, కానీ అయితే మనల్ని చూసి మన మీద ఎవరైనా అభ్యంతరంగా ఆలోచన చేస్తున్నారేమో, ఏదైనా మన పనితనం, వర్క్ స్టైల్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో అని అనుమానం ఉంటుంది. అంటే ఎంత సఖ్యతగా చేసినా కానీ సరైన గుర్తింపు రాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే నిజానికి కూడా జరిగిన దానికి పెద్దగా గుర్తింపుగా కనపడకపోవచ్చు, కానీ ఆ వర్క్ స్టైల్ ఆ విధంగా సెటిల్ అయిపోతే బాగానే ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి మనం చేసే పనులకి గుర్తింపు కోసం ఆశించకుండా మనకు ఇచ్చిన డ్యూటీ పద్ధతి అన్నీ కూడా సకాలంలో సరైన విధానంలో చేసుకుంటూ వెళితే బాగానే ఉంటుంది. కొత్తగా ఉద్యోగ స్థితిలో మార్పులు చేర్పులు కోరుకునే వాళ్ళకి అనుకూలత స్థితి ఉన్నది. విదేశాలకు వెళ్ళే ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ సమయంలో అనుకూలత ఉంటుంది. అలాగే ఇంకా మంచి మంచి విధానాలు, ఆలోచనలు అమలు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నది. మొత్తానికి ఈ ధనుస్సు రాశి వారికి ఇప్పటికంటే కూడా ఈ జనవరి నెలలో ఇంకా కొంత ముందుకు వెళ్ళిన తర్వాత బాగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అప్పటి వరకు కొంత మధ్యస్థమైన ఫలితాలనే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే సాధారణంగా బాగానే ఉన్నట్టు లెక్క. అయితే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించటం, ఆలోచన చేయటం బాగుంటుంది. దైవ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగా కుదురుతుంది. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని విషయాల్లో చాలా స్థిరంగా ఆలోచన చేయటం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే గతంలో జరిగినా జరగకపోయినా పర్వాలేదన్నట్టుగా ఉండే ఆలోచనలు ఇప్పుడు జరగడానికి గట్టిగా ప్రయత్నం చేసే విధానంగా మారుతున్నాయి. కొంచెం స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణంగానే చెప్పవచ్చు, కానీ వ్యతిరేకం అనేది ఏమీ ఉండదు. కానీ మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగినట్టుగా అనిపించదు.
కొంత అసంతృప్తి ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ ఈ వారంలో సాధారణ స్థితి ఉన్నదని చెప్పవచ్చు. అయితే ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ అనుకూలత పెరగడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభయోగాలు కలగడం కోసం ఈ ధనుసు రాశి వారు గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలమైన పరిస్థితి చూడగలుగుతామని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.